అందరికీ నమస్కారం. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ప్రసాద్ ల్యాబ్‌లో అలా అడుగుపెడుతూ, మీ అందరి మధ్యలోంచి నడిచొస్తుంటే వావ్! అదొక పెద్ద వైబ్‌లా అనిపిచ్చింది. నా సీనియర్ మీడియా మిత్రులందరినీ కలుసుకున్నాను. అందరితో మాట్లాడాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మీరు చూసారు కదా! ఇప్పుడు ట్రైలర్ చూసారు. ఎంత బావుందో. మాకే చాలా ఆనందం అనిపిచ్చింది ట్రైలర్ చూస్తే. ఒక కోతుంటేనే వనమంతా చెడగొడుతుంది కదా! అలాంటిది ఇన్ని కోతులుంటే ఏమవుతుందో ఆలోచించండి. సినిమా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందండి. ఈ మధ్యన డ్రమ్ముల కాస్ట్ ఎక్కువయిందంట బంగారానికంటే కూడా. లేడీస్‌కి బంగారం అంటే ఎంత ఇష్టమో ఆలోచించండి. బంగారం కూడా కొనడం మానేసి డ్రమ్ములు కొంటున్నారంట. అది ఎందుకు కొంటున్నారు, ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 26వ తారీఖున వచ్చేసేయండి థియేటర్‌లకి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫిల్మ్‌ని మంచిగా సపోర్ట్ చేయడానికి మీరందరూ వచ్చారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? అడిగినందుకైనా. సో, ఒక మంచి కామెడీ ఫిల్మ్‌తో మీ ముందుకొస్తున్నాము మార్చ్ 26న. సినిమా చాలా ఫన్‌గా, హ్యాపీగా చేశాము. అదే ట్రాన్స్‌లేట్ అవుతుంది ట్రైలర్‌లో కూడా. సో, సినిమా ఇంకా ఫన్‌గా ఉంటది. మీరు థియేటర్‌లో చూస్తే థియేటర్‌లో తప్పకుండా చూడండి. బికాజ్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతున్నాయి. సో, మా ఫిల్మ్ కూడా తప్పకుండా థియేటర్‌లో వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాను బలంగా. అంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్‌గా ఎప్పుడు కొంచెం హారర్ కానీ, థ్రిల్లర్ కానీ, కొంచెం ఏడుపు కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ కామెడీ జోనర్ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 26 మార్చ్. థ్యాంక్ యూ. లో చిన్నది సుప్రీత ఆల్రెడీ తనది ఒక మూవీ రిలీజ్ అయింది థియేటర్స్‌లో. బాగా ఆడింది. తనకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా తనకి చాలా మంచి పేరు వస్తుంది. చాలా బాగా యాక్ట్ చేసింది. మా ఫ్యామిలీలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఓన్లీ గర్ల్ చైల్డ్ ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగు అమ్మాయిలు మీరు అందరూ ఎంకరేజ్ చేస్తామని చాలామంది డైరెక్టర్లు చెప్తున్నారు. అలాగే ఒక తెలుగు అమ్మాయి మా అందరిలో చిన్నది మీ ముందుకు వస్తుంది. తను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. డైరెక్టర్స్గా మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సుప్రీతని ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ సుప్రీత. ఆల్ ది బెస్ట్.